హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. గాయ్స్, ఈరోజు మీ ముందుకి పై నెట్వర్క్ గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి వచ్చాననమాట. అసలు పై నెట్వర్క్ మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా హోప్స్ అయితే పెట్టుకున్నారు. అందులో నేను ఒకడిని, మీరు ఒకళ్ళు. ఈ 2019 మార్చి 14వ తేదీన స్టార్ట్ అయిన మైనింగ్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎన్నో హోప్స్ అయితే ఉన్నాయి. కానీ తీరా చూస్తే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ అయిన తర్వాత దగ్గర నుంచి ఆ ప్రైస్ అనేది అంతకంతకు పడిపోతూ వస్తుంది. అసలు ఎందుకు పడిపోతుంది? అసలు పై నెట్వర్క్లో ఏం జరుగుతుంది? అలాగే బైనాన్స్ అండ్ కాయిన్ బేస్లో ఇంకా ఎందుకు లిస్ట్ అవ్వలేదు? ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఈరోజు మీ ముందుకి చర్చించడానికి వచ్చాను. దయచేసి మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బిట్కాయిన్ తర్వాత ఇథీరియం మాత్రమే అనే రోజుల నుంచి బిట్కాయిన్ తర్వాత పై నెట్వర్క్ మాత్రమే అనే రోజుల వరకు ఆ సందర్భాలన్నీ మనం చూసే ఉంటాం. కానీ తీరా చూశారు కదా, అసలు ఈ పై కాయిన్ డ్రాప్ అయినంతగా మరి ఏ ఇతర క్రిప్టో కరెన్సీ కూడా డ్రాప్ అవ్వట్లా ఈ మధ్య కాలంలో. ఎందుకంటే పై కాయిన్ ఒక 1 to 3% డ్రాప్ అయితే ఈ పై కాయిన్ అనేది 10 to 15% డ్రాప్ అవుతుంది. ఒకవేళ బిట్ కాయిన్ అనేది ఒక 5% పెరిగినా ఇది 1% కూడా పెరగడానికి చాలా అంటే చాలా కష్టం మీద పెరుగుతుంది. ప్రైస్ అనేది తగ్గడం మాత్రమే జరుగుతుంది కానీ పెరగడం మాత్రం జరగట్లా. అసలు ఎందుకంటే ముఖ్యంగా పై కోర్ టీమ్ అండి. ఎందుకంటే పై కోర్ టీమ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్రమ్ ద బిగినింగ్ అసలు పై నెట్వర్క్ అనేది కమ్యూనిటీ ప్రాజెక్ట్ అంటే ఇది మనం ఎవరైతే మైనింగ్ చేస్తున్నామో వాళ్ళందరి ప్రాజెక్ట్ అని చెప్పారు. కానీ పూర్తి అధికారం మొత్తం ఆ పై కోర్ టీం మాత్రమే హ్యాండిల్ చేస్తుంది అనమాట. అసలు ముందుగా కాయిన్ బేస్ ఆర్ బైనాన్స్లో లిస్ట్ అవ్వాలంటే డీసెంట్రలైజ్డ్ అయి ఉండాలి. కానీ పై కోర్ టీం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఆల్రెడీ డీసెంట్రలైజ్డ్ అని చెప్తూనే ప్రతి ఒక్క అధికారం కూడా వాళ్ళే చేస్తున్నారనమాట. అంటే ప్రతిదీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేషన్ చేయాలన్న వాళ్ళే, కేవైసీ అప్రూవ్ చేయాలన్న వాళ్ళే. అసలు ఇలా ఉంటే బైనాన్స్ అండ్ కాయిన్ బేస్ వాళ్ళు లెక్క కూడా చేయరు. అసలు దీన్ని సెంట్రలైజ్డ్ అంటారు. కానీ డీసెంట్రలైజ్ అంటే ఏంటి? కమ్యూనిటీకే ప్రతి ఒక్క అధికారాన్ని ఇచ్చేసి కమ్యూనిటీ మొత్తం చూసుకునేటట్లయితే అది డీసెంట్రలైజ్ అంటారు. ఇక్కడ మనకి ఒకటి గమనించినట్టయితే ఎప్పుడైతే డీసెంట్రలైజ్ అవుతుందో అప్పుడు పూర్తి అధికారం పై కోర్ టీం దగ్గర ఉండదు. సో వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి కొంచెం గ్రీడీగా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రతిదీ డిలే చేయడం, మైగ్రేషన్స్ స్పీడప్ చేయకపోవడం, కేవైసీలు తొందరగా అప్రూవ్ చేయకపోవడం, ఇవన్నీ చూస్తుంటే చాలా డ్రాబ్యాక్స్గా కనపడుతున్నాయి. ఇవన్నీ ఆధారంగా ఈ కాయిన్ బేస్ అండ్ బైనాన్స్ వాళ్ళు దీన్ని ఎక్కువగా కన్సిడర్ చేయట్లేదు. అలాగే వీళ్ళు కొత్తగా ప్రవేశపెట్టింది ఏంటంటే పై కాయిన్ని ఏదైనా ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలంటే ముందుగా కేవైబీ అనేది సబ్మిట్ చేసి అప్రూవ్ పొందాలి. అసలు ఈ బైనాన్స్ అండ్ కాయిన్ బేస్ అనేవి అసలు ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఎక్స్చేంజెస్, ఎవరికైనా తెలిసిందేది. అలాంటిది కొంచెం ఈగో ఉంటుంది కదండి. ఆ ఈగో వల్ల అసలు మేము కేవైబీ అప్లికేషన్ మేము పెట్టడం ఏంటి, నువ్వు కుదిరితే లిస్ట్ చేసుకో, లేకపోతే అది మీ ఇష్టం అని చెప్పి పక్కకి పడేశారనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాడుక భాషలో అందుకే అరే దీన్ని ఎవరు దేకట్లేదురా అంటారు కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ మాత్రమే. ఓకేనా? అలాగే ఇంకోటి ఏంటంటే మన ఫిబ్రవరిలో లాంచ్ అయింది కదా, ఆ లాంచ్ అయిన దగ్గర ఆ రోజు ఒక వీడియో అయితే వచ్చింది. ఎవరి నుంచి మనం అందరం ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం నికోలస్ గారు ఏదైనా వీడియో మనకి వదులుతారేమో, ఆయన నుంచి వీడియో వస్తుందేమో అనుకున్నాం. కానీ రాలేదు. నికోలస్ గారి వైఫ్ దగ్గర నుంచి వీడియో అయితే వచ్చింది. ఆవిడ చెప్పడంతోనే అంటే ఆవిడకి తెలుసో లేదో తెలియదు కానీ రేపటి రోజున ఏం జరుగుతుందో జనాలు బాగా హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రైస్ అనేది బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు అని నాకు తెలిసి ఆవిడ ముందే పసిగట్టినట్టుండి ఆవిడ ఒక వీడియో అయితే వచ్చి ఆ వీడియోలో పైకాయిన్ అనేది నాన్ కాన్ఫర్మిస్ట్ అంటేనేమో సాంప్రదాయ పద్ధతి, నాన్ కాన్ఫర్మిస్ట్ సాంప్రదాయం కానిది.
ఇక్కడ సాంప్రదాయం ఏంటి, సాంప్రదాయం కానిది ఏంటంటే కాన్ఫర్మిస్ట్ అంటే ఇప్పుడు ఇతర క్రిప్టో కరెన్సీలు మనం చూసినట్టయితే అవి ఎక్స్చేంజ్‌లో లిస్ట్ అయ్యి మనం కావాల్సినప్పుడు అమ్ముకోవడం, తీసుకోవడం ఇలాంటియన్నీ జరుగుతున్నాయి కదా! అవి సాంప్రదాయం. ప్రతి ఒక్క క్రిప్టో ఫాలో అయ్యేది. బిట్‌కాయిన్ నుంచి ప్రతి ఒక్కటి షిబా ఇను దాకా ప్రతి ఒక్కటి ఫాలో అయ్యేది సాంప్రదాయ పద్ధతి. అంటే అదే కాన్ఫర్మిస్ట్ అంటారు. నాన్ కాన్ఫర్మిస్ట్ అంటే ఏంటి? అసలు వీటికి దానికి సంబంధం ఉండదు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఆమె ఇన్నర్ ఇంటెన్షన్ ఏంటంటే దీన్ని యుటిలిటీ లాగా మనం ఉపయోగించబోతున్నాము. అంటే ట్రేడింగ్ కాకుండా యుటిలిటీ పద్ధతిలో. ఇప్పుడు బార్టరింగ్ ఎలా చేసేవాళ్ళం అలాగనమాట. కాయిన్ ఇచ్చి ఏదైనా వస్తువు తీసుకోవడం. ఆ పద్ధతిలో ఆవిడ చెప్పింది. ఆ చెప్పిన పద్ధతి ఓకే. సరే. మనం గూడా అలాంటియే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనం ఎప్పటినుంచో చూస్తున్నాము. చైన్ మాల్ అని చెప్పేసి ఈ కాయిన్ ఇచ్చేసి మనం ఫోన్స్ అవి తీసుకున్నాం. సరే. ఓకే. కానీ ఆవిడ చెప్పినట్లుగా ఇప్పటి వరకు ఇన్ని నెలలైనా సరే ఆవిడ చెప్పినట్లుగా ఒక్క అడుగైనా ముందుకు పడిందా అంటే అది కూడా కనపడట్లేదు. చూస్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన కాయిన్ లాంచింగ్‌తో పాటు డీ యాప్స్ అనేవి 100 అనేవి ఆల్రెడీ వాళ్ళు తయారు చేస్తున్నారని చెప్పి కాయిన్ లాంచ్ అవ్వకముందు వచ్చిన అప్డేట్స్‌లో మనం చూసే ఉంటాం. కానీ దానికి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా లేదు ఇప్పటి వరకు. అప్డేట్ లేనప్పుడు దీన్ని నాన్ కాన్ఫర్మిస్ట్ అని ఎలా అంటారు? అట్లాగే మన సర్క్యులేటింగ్ సప్లై చూసినట్లయితే కాయిన్‌ది 8 బిలియన్ మాత్రమే. 8 బిలియన్ కంటే డాజ్ కాయిన్ 39 బిలియన్ కాయిన్స్ సర్క్యులేటింగ్ సప్లై అయితే ఉంది. కానీ దాని ప్రైస్ చూస్తే అది రీసెంట్‌గా కాయిన్‌ని క్రాష్ చేసిందనమాట. అంటే కాయిన్ డాజ్ కాయిన్ కంటే కిందకి పడిపోయింది. సో, ఇదంతా చూస్తున్నట్లయితే సంథింగ్ ఏదో ఎక్కడో తప్పిదం జరిగిందేమో అనిపిస్తుందనమాట. ఎక్కువగా పెత్తనం మొత్తం ఈ చెంగ్‌డియో ఫ్యాన్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నాకు తెలిసి మన నికోలస్ కొక్కాలిస్ గారి చేతిలో ఉంటే ఆయన గనక గట్టిగా పట్టించుకుంటే ఇలాంటి తప్పిదాలైతే జరగవని నా అభిప్రాయం. రీసెంట్‌గా మీరు చూసినట్లయితే టోకెన్ 2047 అని సింగపూర్‌లో అక్టోబర్ 1, 2వ తేదీన ఒక పెద్ద మీటింగ్ అయితే జరిగింది. దాంట్లో కూడా మన చెంగ్‌డియో ఫ్యాన్ మాత్రమే మాట్లాడారు పై నెట్‌వర్క్ గురించి. ఆవిడ అక్కడ కూడా ఇదే మాట. ఏంటంటే కాయిన్ అనేది అన్ని కాయిన్స్‌లా కాదు. ఇది లిక్విడిటీ అంటది, అదంటది చాలా ఏదేదో చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఏమీ లేదు. అసలు చాలామంది ఇప్పుడు క్రిప్టో గురించి ఎవరైతే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉన్నారో, ఇప్పటి వరకు నెత్తినేసుకొని వచ్చి ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్స్ హ్యాండిల్‌లో మన పై నెట్‌వర్క్ గురించి చాలా అంటే చాలా అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనమాట. ఎందుకంటే దేనికైనా సరే ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు దాన్ని మోసుకొచ్చిన వాళ్ళే ఇప్పుడు భారం మొత్తం కమ్యూనిటీ మీద ఏసేసి వాళ్ళు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అని ఎక్స్ హ్యాండిల్‌లో రాస్తున్నారనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే అది నిజంగానే జరుగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఏదైనా సలహాలు, సూచనలు కావాలి అని అడుగుతారు. అడిగినప్పుడు కానీ దానికి సంబంధించింది ఒక్కటి కూడా చేయరు. కానీ పైని బాగా అడ్వర్టైజ్ చేయడానికి మాత్రం ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కావాలి. కానీ వాళ్ళు చెప్పిన మాత్రం ఏది పట్టించుకోవడం లేదు. ఇలాగే చేస్తూ పోతుంటే కాయిన్ అనేది జీరో అవుతుందని చాలామంది యొక్క అభిప్రాయం కూడా. ఇప్పుడు గనక మనం చూసినట్లయితే ఇది ఇంకా టెస్ట్ నెట్‌లోనే ఉంది అని అంటున్నారనమాట. టెస్ట్ నెట్ అంటే ఏంటి? ఇంకా టెస్టింగ్‌లోనే ఉంది. ఇంకా పూర్తిగా మెయిన్ నెట్‌లోకైతే ఎళ్ళలేదు. ఇయన్నీ చూస్తుంటే చాలా డిలే చేస్తున్నారు. మామూలుగా అయితే ఇప్పుడు సొలానా ఉందండి. సొలానా కోర్ టీము మినిమమ్ మాక్సిమం 1500 మంది దాన్ని రన్ చేస్తున్నారనమాట కోర్ టీమ్. కానీ దీంట్లో చూసినట్టయితే చాలా తక్కువ మందితో చేస్తే ఏముంటది? కమ్యూనిటీ నుంచి సలహాలు, సూచనలు అడిగినప్పుడు కమ్యూనిటీ వాళ్ళు అంటే ఎన్నో సూచనలు చేశారు. కోర్ టీమ్‌ని పెంచండి. పెంచి తొందరగా యాప్స్ అనేవి తయారు చేయండి. ఈ హ్యాకథాన్ విన్నర్స్ ఉన్నారు. వాళ్ళు అసలు అడ్రస్ లేరు. ప్లస్సు ఇంకొకటేంటంటే ఈ 8 బిలియన్ సప్లైకి ప్రైస్ ఇలా ఉంది. ఒకవేళ ఇంకా రావాల్సిన సప్లై మొత్తం వస్తే కాయిన్ అనేది అసలు మనం అంచనా వేయలేమనమాట. అంత దారుణంగా పడిపోయే అవకాశం ఉందనమాట. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే ఇప్పటికైనా మన కోర్ టీమ్ అనేవాళ్ళు బాధ్యతను తీసుకొని
సక్రమంగా ప్రతి ఒక్కటి జరిగేలా చేయాలి. ఎకోసిస్టమ్‌ని దారిలో పెట్టాలి. బిట్‌కాయిన్ సృష్టికర్త సతోషి నకమోటో కూడా ఎప్పుడైతే బిట్‌కాయిన్ డీసెంట్రలైజ్డ్ అయ్యిందో అప్పటినుంచే వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంక అప్పటి నుంచి అతని యొక్క యాక్టివిటీ ఏది కూడా బయటికి రాలేదు. సో, పై నెట్‌వర్క్ దీన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొనైనా ఇప్పటి నుంచైనా ఒక దారిలో ఈ పై ఎకోసిస్టమ్‌ని పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఏం చేస్తే ఈ ఎక్స్‌చేంజ్‌లన్నీ పై నెట్‌వర్క్‌ని లిస్ట్ చేసుకుంటాయి? అసలు ముందుగా పై నెట్‌వర్క్‌ని ముందు మొత్తం డీసెంట్రలైజ్ చేయాలి. మైగ్రేషన్స్ కంప్లీట్ చేయాలి. రివార్డ్స్ అన్‌లాక్ చేయాలి. పై యొక్క యుటిలిటీని అసలు ఏంటి తెలియజేయాలి. మార్కెట్‌లో దీని యొక్క మెచ్యూరిటీని తెలియజేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఈ ఎక్స్‌చేంజ్‌లను మాస్ అడాప్షన్ చేసి ఆహ్, ఇప్పుడు ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా అయ్యి ప్రైస్ అనేది పెరిగే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే పై నెట్‌వర్క్‌కి ఒక మంచి నాయకత్వం అనేది కావాలి. నికోలస్‌కి ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కానీ నాకు ఎందుకు తెలియట్లేదు ఈ మధ్యలో చెంగియో ఫ్యాన్ వచ్చి ఏమన్నా పక్కదారి పట్టిస్తున్నారా అని ఒక చిన్న డౌట్ అంతే. కరెక్ట్‌గా ఆయన గనక చేసినట్లయితే మనకి మంచి ప్రైజ్ అనేది కనబడుతుంది. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.